హలో అందరికీ, నేనైతే నువ్వులతో పచ్చి పులుసు చేస్తున్నా. ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన నువ్వులు వేసేసుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద స్లోగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి ఇట్లా వేగి తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవి నువ్వులు వేసేసుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, నువ్వుల పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. దీనికోసము స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఇట్లా మధ్యలో కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం చేసుకున్న పచ్చిపులుసులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలలో ఇట్లా ఉప్పు వేసుకొని లాస్ట్కి ఇట్లా తీసుకుంటూ ఉల్లిపాయలను ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలను ఇట్లా లాస్ట్లో వేసేసుకోవాలి. కొంచెము బెల్లం ముక్క వేసేసుకోండి. ఇష్టం ఉంటే, ఇది పులుసు వేసినాం కాబట్టి చింతపండు పులుసు, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, నువ్వుల పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.